చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం విజిత. అమ్మ, హయగ్రీవ జయంతి. మనకు ఈ హయగ్రీవ జయంతి రోజు మనం హయగ్రీవ స్వామిని కనుక ఆరాధిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకు బుద్ధి మాంద్యం ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అంటే ఎటువంటి ఆరాధన చేయాలి హయగ్రీవ స్వామికి ప్రత్యేకించి ఆ రోజున? హయగ్రీవుడు అంటంగానే ఆయన హయము తలగా కలిగినవాడు. అంటే గుర్రపు తలలో దేహమంతా మానవ దేహంలాగా ఉంటే తల మాత్రం గుర్రపు తలలాగా ఉంటుంది. ఈ గుర్రపు తలలో ఉన్నటువంటి ఈయన ఒక రాక్షసుడు వేదాలను ఎత్తుకుని, ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసుడు ఎప్పుడు వీళ్ళు వేద విద్యను చేస్తే వీళ్ళు బుద్ధిమంతులు అయిపోతారు. మన విద్య అంతా వేదం నుంచే, విద్య అంటేనే వేద అనే మాట మీద నుంచి వచ్చింది కనుక ఆ విద్య వీళ్ళకి అక్కడి నుంచి వచ్చింది. విద్య లేకుండా చేస్తే విద్యా విహీనులు అయిపోతారు. అప్పుడు మనం వీళ్ళతో ఏం చేసినా బుద్ధి ఉండదుగా, ఏం చేసినా చెల్లిపోతుంది అని ఒక రాక్షసుడు దానిని ఎత్తుకుని పారిపోయాడు. అప్పుడు ఈయన ఆ రాక్షసుడిని వెంటబడి అది తీసుకొని వచ్చి ఆ వేదాలని తిరిగి బ్రహ్మకు అందించాడు కనుక వేదాలని రక్షించినటువంటి, అంటే విద్యని రక్షించినటువంటి వాడు కనుక ఈయనని ధ్యానిస్తే చక్కగా అందరికీ బుద్ధి, తెలివితేటలు, విద్య అన్నీ వస్తాయి అని పేరు. అందుకని వచ్చింది. హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి మరొక రూపమేనమ్మా? విష్ణుమూర్తి. దీనికి అసలు ఈయన ఎలా హయగ్రీవుడు ఎలా అయ్యాడు, విష్ణుమూర్తికి ఉన్నటువంటి గుర్రం తల ఎలా వచ్చింది అంటే దానికి ఒక కథ ఉంది. అప్పుడే యుద్ధం చేసి మధుకైటబుల్ని చంపేసి అలిసిపోయి అక్కడ ఒక చోట కూర్చొని ఎక్కడ తల పెట్టుకోవటం, తల ఎక్కడ ఆనించుకోవాలి, తన ధనస్సు మీదే తన తల ఆనించి ఇలా కూర్చొని నిద్రపోతున్నాడు. ఆయన శార్గం అంటారు ఆయన ధనుస్సుని. ఆ శార్గం మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఈ లోపల ఈ హయగ్రీవుడు బయలుదేరాడు రాక్షసుడు. ఈ హయగ్రీవుడు అంతకు ముందరే రకరకాల తపస్సు చేసి వరాలు పొందాడు అమ్మవారి దగ్గర. నాకు మరణం లేకుండా వరం, ఆ వరం అనేది ఉండదు, ఇంకేమన్నా కోరుకోమన్నారు. అంటే ఆలోచించాడు, నాది గుర్రపు తల కదా, ఇలా గుర్రపు తల కల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అని అడిగాడు. ఎవరు లేరు అన్నది ఆవిడ. అయితే నాలాగా గుర్రపు తల ఉన్నవాడితోనే నాకు మరణం కలగాలి అని వరం కోరాడు. సరే, ఇది బానే ఉంది, గ్రాంటెడ్. వింత వింత కోరికలు, అంటే వింత వింత ఏదో విధంగా ప్రాణాలను కాపాడుకోవాలని చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అయినప్పటికీ పుట్టినవాడు పోక తప్పదు కదా. కనుక ఇప్పుడు హయగ్రీవుడు ఈయనేమో నిద్రపోతున్నాడు, ఈ హయగ్రీవుడేమో వేదాలు ఎత్తుకుపోయి దాక్కున్నాడు. అప్పుడు హయగ్రీవుడు వీళ్ళందరూ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని లేపాలంటే నిద్రపోతున్న వాడిని లేపితే బ్రహ్మహత్య పాతకంతో సమానం. దీని గురించి ఒకసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. నిద్రపోతున్న వాడిని లేపకూడదు, అంతలంత గాఢ నిద్ర. అందుకనే పక్కన ఏదో విధిగా సౌండ్ చేయటము, నెమ్మదిగా తట్టి లేపటము, ఏదో అలాంటివి చేయాలి కానీ గబగబా లేపకూడదు. లేపకపోతే అసురుడేమో లేనిపోని అనర్థం తెచ్చిపెట్టాడు. ఇప్పుడు లేపాలంటే ఏం చేయాలి అందరూ ఆలోచించుకుని బ్రహ్మ ఒక చిన్న చెదపురుగుని సృష్టించాడు. చెదపురుగు లాంటిది వమ్రి అంటారు. ఒక వమ్రిని సృష్టించాడు. ఈ వమ్రిని అందరూ కలిసి నువ్వు పోయి అల్లెతాడు కొరకు, డిస్టర్బ్ అవుతుంది కదా ప్లేస్, లేస్తాడు ఆయన అన్నారు. అప్పుడు వమ్మిరి అడిగింది, లేపితే పాపం కదా, మరి ఇంత పాపం నేను అందరి కోసం చేస్తున్నా, నాకేదైనా ప్రతిఫలం ఉందా అని అడిగింది. ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదన్నా హోమంలో ఏదన్నా వేసినటువంటి దాంట్లో పక్కన పడిపోయిన పదార్థాలన్నీ నీవి అని వరం ఇచ్చారు. అందుకే మొన్న నూనె దీపంలో ఒత్తి వాడుకోకూడదు, హుతమైంది సగం అన్నాం. సగం హుతమైంది వమ్రిపాలు, మనపాలు కాదు. దీపంలో అది కూడా మనం చక్కగా ఆజ్యం పోసి ఒక దీపం వేసి ఒక ఒత్తి వెలిగించాం. అవును, అన్ని కూడా కనుక కుందిని వాడుకోవచ్చు, కానీ కావాలంటే తుడిచేసి ఒత్తి వాడకూడదు. ఇదే కారణం. అది వమ్రిది, అది దాని పాలు. మళ్ళీ దాని నుంచి మనం లాక్కోవటం ఏంటి, కనుక అది పడేయాల్సిందే ఆ దాని పాలు. అదే ఈ వరం ఇచ్చాక అది వెళ్ళి కొరికింది. కొరికినప్పుడు అప్పటిదాకా మంచి టెన్షన్ తో ఉన్న ఈ అల్లెతాడు ఒక్కసారి వెళ్ళి విష్ణువు తల ఎగిరిపోయింది. విష్ణువుకి తల లేదు. తలలేని విష్ణువు ఇప్పుడు ఎలా చేయాలి యుద్ధం? అందరూ కలిసి బెంబేలు ఎత్తిపోయారు. అప్పుడు లలిత అమ్మవారిని దేవతలందరూ స్తుతిస్తే ఆవిడొచ్చి ఒక చోట గుర్రపు తల దొరుకుతుంది, ఆ గుర్రాన్ని చంపండి, ఆ గుర్రం కూడా పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది, ఈ కారణం చేసి చంపారు కనుక ఆ తల తెచ్చి అతకండి. హయగ్రీవుడితోనే చంపబడతాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడిని హయగ్రీవుడైన విష్ణువు చంపాడు అనమాట. అప్పుడు అలా చంపుతారు అని
అసలు తలెగిరిపోవటం ఏంటి విష్ణుమూర్తికి, ఇదంతా కొత్తగా ఉంది అంటే అది మళ్ళీ లక్ష్మీదేవి ఒకసారి శాపం పెట్టిందట భర్తకి. ఈ విష్ణుమూర్తి ఎందుకో లక్ష్మీదేవిని చూసి నవ్వాడు. ఆవిడకి ఇక్కడ ఏదో అంటింది, చూసి నవ్వాడు. నన్ను చూసి నవ్వుతున్నాడు, ఇంకెవరితో ఈయనకేదో పరిచయం ఏర్పడింది, ఎక్స్ట్రా మ్యారిటల్ దేవతల దగ్గర కూడా తప్పలేదా ఇది? దగ్గర కూడా ఏర్పడింది, నాకు సవితిపోరు కంటే ఈయన తలెగిరిపోతే నయం కదా అని తిట్టింది, అంటే శాపం పెట్టిందట. ఓ, అంటే స్త్రీలు సవితిపోరు తట్టుకోరు, కావాలంటే భర్త పోయినా సరే అనేది అక్కడ కనిపిస్తుంది మనకి అవును భాగవతంలో. అది అయిపోయాక అది మరి ఎప్పుడప్పుడు అనుభవించాలి కదా. ఈ సందర్భంగా తల పోయింది, మళ్ళీ గుర్రపు తల తెచ్చి అతికారు. ఓకే ఓకే. ఇతను అంటే ఈ హయగ్రీవుడు రెండు రకాల పర్పస్లని ఉద్దేశించి ఇది ఎన్నో, ఒక్కదాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. అవును అవును. ఒక్కదాని వెనకాల ఒక కారణం కాదు. ఉమ్. కనుక ఇది మళ్ళీ ఈ హయగ్రీవుడైన విష్ణువు ఆ హయగ్రీవుడైన రాక్షసుణ్ణి చంపి వెళ్ళి ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకిచ్చి, బ్రహ్మ తర్వాత మళ్ళీ వేద విద్య అన్ని చోట్ల పరిఢ వెళ్ళింది. హా. ఈ రకంగా ఇదంతా జరిగాక మళ్ళీ తర్వాత అమ్మవారి దయతో విష్ణువుకి తన తల మళ్ళీ తనకు వచ్చేసింది. ఇక హయగ్రీవం అవసరం లేదు, అవును. గుర్రం పని చంపేశాడు కదా, ఇక గుర్రం తల అవసరం లేదు. ఉమ్. కనుక మళ్ళీ తన విష్ణువు తల తనకు వచ్చేసింది. ఆ విధంగా హయగ్రీవుడు వచ్చాడు. ఉహుహు. ఇప్పుడు హయగ్రీవుడు వేదాలను కదా రక్షించింది, అవును వేదాలను కదా వెనక్కి పట్టుకొచ్చింది. అవును. అటువంటి హయగ్రీవుడిని ఆరాధిస్తే అందరికి విద్య బాగా వస్తుంది, చదువు బాగా వస్తుంది. కానీ అమ్మ ఇప్పుడు హయగ్రీవ స్వామి వారికి సంబంధించిన చిత్రపటాలు అయితే చాలా రేర్, అంటే ఎవరు కూడా ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం చూడం. మామూలుగా వెంకటేశ్వర స్వామిది ఇలా ఉంటూ ఉంటాయి. అలా పూజ చేసినా సరే హలో వెంకటనాయక అని వెంకటేశ్వర స్వామికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది, పాపులారిటీ పెరిగిపోయింది అంతే. లక్ష్మీ హయగ్రీవుడు పెట్టుకుంటారు. లక్ష్మీదేవికి బాధ వేసింది భర్త ఇలా అయిపోయాడని, వెంటనే వచ్చి తొడమే కూర్చుంది. హయగ్రీవుడు అయినా అవుతుంది చిత్రపటం పటం, ఇద్దరు కలిసే ఉంటారు, లక్ష్మీ హయగ్రీవులే కలిసి ఉంటారు. మన హైదరాబాద్ లో కూడా ఆలయాలు ఉన్నాయి. పరకాల మఠం అని ఒక మఠం ఉంది, అది మధ్వాచార సంప్రదాయం అనుకుంటా. వాళ్ళు లక్ష్మీ హయగ్రీవుడినే ధ్యానిస్తారు. వాళ్ళకి మెయిన్ డైటీ ఆయనే. హయగ్రీవ ఆలయం ఉంది సంవేర్ సైనిక్పురి దగ్గర ఒక చోట ఉంది, చాలా పెద్ద మఠం అది. ఆ మఠంలో విగ్రహాలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి, వెళ్ళొచ్చు చూడొచ్చు. మీరు చక్కగా షూట్ కూడా చేసుకోవచ్చేమో వాళ్ళని అడిగి. పరకాల మఠం అక్కడ. హయగ్రీవుడిని ధ్యానిస్తే వచ్చేది బుద్ధి, తెలివి, చదువు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అది ఆయన స్తోత్రం, ఆయన ధ్యానం చేసే శ్లోకం. ఆ రోజున ఈ శ్లోకం చేసుకోవాలంటారా? ఈ శ్లోకం చేసుకుంటే మంచిది. అన్ని గాయత్రులతో పాటు హయగ్రీవ గాయత్రి కూడా ఉంది, అది కూడా చదువుకున్నా మంచిది. చక్కగా ఎప్పటికప్పుడు ఆ వేదాల్ని రక్షించినటువంటి హయగ్రీవుణ్ణి తలుచుకుంటే మనకు కూడా వేదాన్నించే విద్య అనే ధాతువు విద్య వచ్చిందని చెప్పాను కదా, విద్య అలవడుతుంది. ఇప్పుడు ఈ హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజే, శ్రావణ పౌర్ణమి నాడు ఇదంతా జరిగింది. ఆయన ఆ రోజునే గుర్రం తలతో హయగ్రీవుడు అయ్యాడు కనుక ఆ శ్రావణ పౌర్ణమిని ఆయన బర్త్డే లాగా చేసుకుంటాం అనమాట. జయంతి అంటే బర్త్డే కదా. అవునమ్మా. కనుక ఆయనకి జయం చేకూరాలని ఆయనకి ఆ రోజున జయంతి చేస్తాం. అది హయగ్రీవ జయంతి వెనకాల ఉన్న కథ ఇది. ఆ శ్లోకం గనక మనం చదువుకుంటే చక్కగా ఆయన ప్రసన్నుడు అవుతాడు, మనకి విజ్ఞాని జ్ఞానాన్ని ఇస్తాడు. అదే కదా కావాలి అందరికీ. గాయత్రి మంత్రం గురించి ఈ మధ్య కాలంలో మనం వింటున్న విమర్శలు ఏంటి అంటే, ఆడవాళ్ళు అసలు ఈ మంత్రాన్ని చదవడానికి వీల్లేదు అని చెప్పి. మామూలుగా కూడా అసలు ఈ మంత్రం విషయంలో చాలా నియమాలు ఉంటాయి. మగవారు చదవాలంటేనే చాలా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. మరి ఆడవాళ్ళు ఎలా చదువుతారో అసలు చదవటానికే వీల్లేదు అని చెప్పి. నిజంగా ఇది విమర్శన, వాస్తవమా? అసలు ఎవరైనా చదవచ్చా? ఏంటి ఆ నియమాలు చదవాలంటే అవన్నీ వివరించండి. అది ఏమీ లేని చోట పెద్ద కొండ తయారు చేసేసినట్లుగా అవుతోంది ఈ గాయత్రి మంత్రం గురించి. గాయత్రి మంత్రం గురించి అసలు మొట్టమొదట అంటే ఏంటో చెప్పుకుంటే అది అసలు ఎవరు చదవచ్చు ఎవరు చదవకూడదు అనేది ఆటోమేటిక్గా కొంతవరకు అర్థమైపోతుంది. గాయత్రి అంటే గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని దాని వివరణ. గయలని రక్షించేది గాయత్రి. గయలు అంటే ప్రాణాలు, ప్రాణాలని రక్షించేది గాయత్రి. ఎవరి ప్రాణాలకి రక్షణ అక్కర్లేదు, అందరికీ కనుక వెళ్ళి చదవాలి, వాళ్ళు చదవకూడదు అనేటటువంటి మాటకి ఈ పేరులోనే ఎక్కడ మనకి సూచన కనపడదు. ఒకటి మంత్రం, రెండోది గాయత్రి మంత్రం కదా. మననాథ త్రాయతే ఇది మంత్ర, మననం చేస్తూ ఉంటే రక్షించేది మంత్రం. మననం అంటే ఏంటి? ఎప్పుడు అనుకుంటూ ఉండాలి, అంటే ఎక్కువ ఎప్పుడు మనసులో నిరంతరం జరుగుతూ ఉండాలి. ఓకే.
ఏ దేవతనైతే మనం ధ్యానిస్తున్నామో ఆ దేవతని మంత్రం నిరంతరం జపిస్తూ ఉంటే ఆ దేవత మనని ఎప్పుడూ త్రాహి అంటే రక్షిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. అలాగే ఇక్కడ గాయత్రి అంటే ఏంటి? ప్రాణాలని రక్షించే దేవత ముఖ్యంగా. హ్మ్. ఇది మొట్టమొదట దర్శించింది విశ్వామిత్రుడు. హుహు. దర్శనమే. దర్శనం అంటే ఏంటి? అమ్మవారి దర్శనమా? ఆయన చూశాడు, మంత్రాన్ని చూశాడు. మంత్రద్రష్ట. దేవతకి రూపం మనం కల్పించుకున్నది. మనం మనుషులం 2 చేతులు 2 కాళ్ళు ఇలా అనుకుంటున్నాం గనక, ఒక ముఖం ఏదో ఇలా అనుకుంటున్నాం కదా, మనకంటే పెద్దవాళ్ళు గనక వాళ్ళకి 4 చేతులు 8 చేతులు 16 చేతులు. వాళ్ళు మనకంటే సూపర్ పవర్ అని అనుకుంటున్నాం కదా, అలాగా. మనకు ఒక తల అయితే వాళ్ళకి 2, 3 తలలు, ఇంకా మనకు కావాలంటే దానిని బట్టి ఎన్నైనా. హ్మ్. ఈ రకంగా మనమే ఆ రూపాన్ని కల్పించుకున్నాం. హ్మ్. అంతేకాని అసలు దేవతకి శక్తే తప్ప రూపంగా ఎక్కడా చెప్పబడలేదు. అందుకనే నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ధ్యానించాలి. హ్మ్. దానికి ఏ గుణము లేదు, గుణాతీత, అంతే. ఎటువంటి ఆకారము లేదు, నిరాకార అవును. నిర్గుణ. ఇవన్నీ మనం స్తోత్రాలలో చదువుతూనే ఉంటాం. అవును. అటువంటి గాయత్రి ప్రాణాలను రక్షించేటటువంటి ఈ దేవత మంత్రాన్ని ఆయన దర్శించాడు. హ్మ్. అంటే ఇది మంత్రం, ఇది చదవండి అని. మంత్రం ఏంటి? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా చదవచ్చా అంటే, చదవకూడదు అనేది తర్వాత వచ్చినటువంటి నియమాలు. ఆ. మొట్టమొదటి నుంచి ఎక్కడా నియమాలు ఉన్నట్లుగా ఏ శాస్త్రాల్లోనూ కనిపించవు. ఓకే. అంటే మధ్యలో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడడమే అనుకోవచ్చు. మాట్లాడటం కాదు, ఇవి చాలా కొన్ని తరాల నుంచి ఉన్నాయి. కొత్తగా ఈ తరం వాళ్ళు ప్రవేశపెట్టినవి కావు. హ్మ్. కొన్ని తరాల నుంచి ఉన్నాయి. హ్మ్. ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో ఆ హిస్టరీ మాత్రం ఇంతవరకు ఎవరు తీయలేదు. హ్మ్. ఎక్కడ దొరకలేదు. దొరకచ్చు రేపు. హ్మ్. ఇవాళ లేదని చెప్పి అసలు లేదని అనుకోలేం కదా. అవును. అవును. దీంట్లో అర్థం ఏంటంటే, మామూలుగా ఏమని చెప్తున్నాం? భూర్భువ స్వహ, భూ భువ స్వహ సువహ, 3 లోకాల గురించి. ముల్లోకాల్లోనూ రక్షించేది ఈ మంత్రం. హ్మ్. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, సువర్లోకం. ఈ 3 లోకాల్లోనూ రక్షించేది. తత్ సవితుర్వరేణ్యం. తత్ అదేంటి? సవిత. సవిత అంటే సూర్యుడు. ఆ ఆహా. సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఒక కిరణం, వరేణ్య అంటే ఎన్నబడినటువంటి ఒక కిరణం. ఏ కిరణం అయితే సూర్యుడి నుంచి ఎన్నో కిరణాలు వస్తాయి. వస్తాయి. ఒక్కో కిరణానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రభావం, ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దాంట్లో ఈ ప్రత్యేకమైన కిరణం అన్నమాట ఇక్కడ. ఆ కిరణాన్ని సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి. ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నాం? భర్గోదేవతలని ప్రార్థిస్తున్నాం. భర్గోదేవతలని అదొక లోకం, అక్కడ వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఆ దేవతల ద్వారా ధియో యో నః ప్రచోదయాత్. ధీ శక్తిని ప్రచోదనం చేయమంటున్నాం. ప్రచోదనం అంటే ప్రజ్వలనం లాగా, బాగా ఉత్తేజింపజేయి అని. ఓకే. ఎవరికి ధీ శక్తి అంటే బుద్ధిశక్తి ఉత్తేజితం అవ్వద్దు, అందరికీ కావాల్సిందే కదా. పైగా ముఖ్యంగా ప్రాణాలు రక్షించేదని చెప్పాం. ఈ ప్రాణాలు రక్షించేటటువంటి ఈ కిరణం సూర్యుడి నుంచి వస్తుంది మనకి. హ్మ్. సూర్యుడిలో ఈ పర్టికులర్ కిరణం ఇందుకు పనికొస్తోందని చెప్పి ఆ కిరణాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆహా. ఆ కిరణానికి మనం నమస్కరిస్తున్నాం. ఆ కిరణానికి మనం హ్మ్. జపం చేసుకుంటున్నాం, మననం చేసుకుంటున్నాం, నిత్యం దాంతో ఉంటున్నాం. ఇది ఆ. సంగతి. ఆ. దీనిని బట్టి చూస్తే ఇది ఫలానా వాళ్ళకొద్దు. హ్మ్. అంటే క్యాస్ట్, క్రీడ్, జెండర్ ఏవి చెప్పట్లా నేను. ఫలానా వాళ్ళకొద్దు, ఫలానా వాళ్ళకి కావాలి అనేటటువంటిది ఏమైనా కనిపిస్తోందా? లేదమ్మా. ఎదురుకుండా అన్నం పెట్టి, ఈ అన్నం ఒక వర్గం వాళ్ళే తినాలి, లేకపోతే ఒక జాతి వాళ్ళే తినాలి, లేకపోతే ఒక జెండర్ వాళ్ళే తినాలి అని అంటే ఎంత అర్థం లేదు. ఇది కూడా మనకి భగవంతుడిచ్చిన ప్రసాదం. హ్మ్. అటువంటి ప్రసాదమైన దాన్ని మనం గౌరవించాలి. ఎందుకని మధ్యలో ఆడవాళ్ళు ఎవరు చేయలేదో తెలియదు, కానీ పురాణాల్లో ఆడవాళ్ళు చేసినటువంటి ప్రసక్తి ఉన్నది. ఎవరు చేశారమ్మా? మైత్రేయి, గార్గి, కాత్యాయని వీళ్ళు చేశారు. ఓకే. ఓకే. ఆహా. దీనిని పూర్తిగా సాధన చేశారు. ఆ. స్త్రీలకి మధ్యలో కొంత పీరియడ్, ప్యూబర్టీ పీరియడ్ వస్తుంది. అవును. ఆ సమయం మాత్రం చేయకూడదు. ఎందుకంటే అశౌచం కదా. అప్పుడు అశౌచం అంటే ఈ సమయమే కాదు, ఎప్పుడు ఎవరికి ఏ అశౌచం వచ్చినా చేయకూడదు. ఆ. పురుషులకు కానీ ఎవరికి కానీ ఎటువంటి అశౌచం వచ్చినా చేయకూడదు. హ్మ్. కనుక అలాంటి అశుచిగా ఉన్న సమయాల్లో చేయకూడదు. ఓకే. ఓకే. శుచిగా ఉన్న సమయాల్లో చేయొచ్చు. హ్మ్. కనుక ఆ పీరియడ్లో చేయటం మానేసే పద్ధతి కూడా ఒకటి తర్వాత ఏర్పడింది. హ్మ్. గార్గి కాలానికే అది వచ్చింది. ఆ తర్వాత అంటే అంతకు ముందర అందరూ చేశారు. అవును. ఆ తర్వాత ఈ పీరియడ్లో కనీసం చేస్తే ఇది అశుచి సమయం కనుక ఈ సమయంలో వద్దు ఆహా. అంటే ఆ సంవత్సరాలు ఎప్పటి నుంచి సుమారు 10-12 ఏళ్ళ నుంచి మొదలైందని అనుకుంటే హ్మ్. ఒక 50 ఏళ్ల వరకు 55 ఏళ్ల వరకు ఆ సమయం
దానికి వెళ్లకుండా ఉండటం. ఓకే. ఇప్పటికీ అయ్యప్ప దీక్షలో అది పాటిస్తారు, అవును, గమనించారు అవును. కదా. అదే సూత్రం అన్నమాట ఇక్కడ కూడా. ఓకే, అంతకంటే వేరే లేదు. ఉమ్. వీళ్ళకి అశౌచి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంది, కొంతమందికి తెలియని కూడా తెలియదు. అవునవును. కనుక అసలు ఇన్ జనరల్ ఆ పీరియడ్ని అవాయిడ్ చేస్తే మంచిది కదా అనేటటువంటి భావం. ఉమ్. కనుక స్త్రీలు వద్దు, కావాలి అనేటటువంటిది ఎప్పటి నుంచి వచ్చిందో అసలు ముందరి నుంచే ఉంది, చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. మనం మామూలుగా నిత్య పూజలో ఏమని చెప్పుకుంటున్నాం, దేవుడికి అన్ని ఉపచారాలు మనకేవి కావాలో అవే చేసుకుంటున్నాం అని చెప్పాం కదా. అవును. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తాం, రండి కూర్చోండి అని కూర్చోబెడతాం, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, తాగటానికి మంచినీళ్ళు ఇస్తాం, మనకు కావాల్సిన నైవేద్యం పెడతాం, వాళ్ళకి కావాలంటే వస్త్ర ఆభరణాలు అన్నీ చేస్తున్నామా. ఉమ్. అలాగనే ఈ షోడశోపచారాలలో ఒక ఉపచారం ఉపవీతం సమర్పయామి. ఉమ్. ఉపవీతం కూడా వేస్తున్నారు కదా, యజ్ఞోపవీతం తీసుకుని పూజ సమయాల్లో దేవుడికి వేస్తున్నారా. అది స్త్రీ దేవత అయినా వేస్తున్నారు, పురుష దేవత అయినా వేస్తున్నారు. ఉమ్. వసంత పంచమి పూజ చేసుకుంటే సరస్వతికి వేస్తున్నారు, అవును. గౌరీ పూజ చేసుకుంటే గౌరీకి వేస్తున్నారు, లక్ష్మీ పూజ చేసుకుంటే లక్ష్మికి వేస్తున్నారు, తులసి పూజ చేసుకుంటే తులసికి వేస్తున్నారు కదా. అవును. వినాయకుడికి వేస్తే వేస్తున్నారు, శివుడికి వేస్తే వేస్తున్నారు. వేస్తున్నారు, విష్ణువుకి వేస్తున్నారు. ఏ దేవతకైనా ఉపచారాలలో ఇది ఉంది కనుక, షోడశోపచారాలలో ఇది ఉంది. ఉమ్. ఉమ్. ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతం శ్రావణ మాసం కదా, గౌరీ వ్రతాలు చేసుకుంటున్నారు, లక్ష్మీ పూజలు చేసుకుంటున్నారు. అవును. కనుక వాటిల్లో ఈ ఈ ఉందా లేదా చూసుకోండి. ఇది ఉంటోంది అంటే ఏంటి, ఆ అమ్మవారికి మనం స్త్రీ దేవత పురుష దేవత అనేది మనం చూడాలి, వేరే వేస్తున్నాం. అవును. వారికి మనకి ఏది కావాలో అదే వారికి చేస్తున్నప్పుడు అది మనకి కూడా ఉండాలి. అంటే ఇక్కడ రివర్స్ ఫార్ములా. ఆహా. మనం అన్నం తింటున్నాం, దేవతకి నైవేద్యం పెట్టి తినమంటున్నారు, అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది, లేకపోతే అవును. సాదం అవుతుంది అని చెప్పుకుంటాం. ఉమ్. అవునా. అవునమ్మా. కనుక అమ్మవారికి ఒక వస్త్రం సమర్పించి తిరిగి మనం కట్టుకుంటే అది శేష వస్త్రం. ఏదైనా అంతే కదా. అంతే ఒక నగ కొత్తగా చేయించి అమ్మవారికి వేసి మళ్ళీ మనం వేసుకుంటే అది అమ్మవారి ప్రసాదం, అంతే. అది అమ్మవారి వరం, అంతే కదా. అవును. ఈ రకంగా ఏదైనా కూడా అమ్మవారికి ఏం చేస్తున్నావు, మనకేవి కావాలో అవన్నీ చేస్తున్నాం. ఉమ్. అదే విధంగా ఇక్కడ కూడా ఉపవీతం స్త్రీలు కూడా ఈ పూజలు, స్త్రీలు చేసే పూజలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయి. కేవలం పురుషులే చేసే పూజలు లేవు కదా. ఆ. కనుక అందరూ అన్నీ చెయ్యొచ్చును అనేది మనకి ఇక్కడ ఒక రకంగా ఇండైరెక్ట్గా రుజువు అవుతోంది. ఉమ్. మరి ఎందుకు ఆగిపోయాయో, ఎప్పుడు ఆగిపోయాయో ఆలోచిస్తే, ఏదో ఒక సమయంలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మనం మారాం. అవును. మొత్తం సమాజం అంతా ఎందుకు మారిందో, ఎలా మారిందో, ఎవరు మార్చారో ఇవన్నీ పక్కకు పెట్టి, తెలియదు పక్కకు పెట్టి అంటే పెట్టేయమని నా ఉద్దేశం కాదు, రీసెర్చ్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేస్తే చాలా సంతోషం దీని మీద. అంతే. కానీ జరిగింది మొత్తం ఈ మార్పు జరిగింది. ఉమ్. ఒకప్పుడు శ్రీరాముణ్ణి కౌసల్య సుప్రజారామ అని పిలిచాడు విశ్వామిత్రుడు. లేనైనా అని, కౌసల్య కొడుక లేనైనా అని పిలిచాడు ఆయన. అవును. అవును. అంటే ఏంటి, తల్లి పేరుతోనే ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం. అవును. మనం కూడా ఇప్పుడు కూడా సుప్రభాతం మొదలు పెడితే ఆ మాటతోనే మొదలు పెడుతున్నామా, విశ్వామిత్రుడు మనకి చెప్పిన మాటతోనే. అవును. అంటే ఏమవుతుంది, తల్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉమ్. ఎప్పటిదాకా మనం గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి, వాసిష్ఠి పుత్ర పులుమావి ఇవన్నీ కూడా విన్నాం. ఈ గౌతమ బుద్ధుడు కూడా గౌతమ అనేటటువంటి పేరు ఆ పెంచిన తల్లి నుంచి వచ్చింది. ఉహుం. మాయాదేవి పుత్రుడు, కానీ ఆ. గౌతమి అనే స్త్రీ పెంచింది, తల్లి లేకపోయేసరికి ఆహా. పెంచిన తల్లి పేరు కూడా తన పేరులో పెట్టుకున్నాడు ఆయన ఓకే. గౌతముడు. ఆహా. అంటే తల్లిని గౌరవించి తల్లి సంతానం మేము అని చెప్పుకునేటటువంటిది ఉన్నది. ఉమ్. మళ్ళీ మధ్యలో మారిపోయి తండ్రి సంతానం అని చెప్పుకుని కేవలం తండ్రి పేరు మాత్రమే డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని రాసుకునేటటువంటి ఒక పద్ధతి వచ్చింది. ఉమ్. మళ్ళీ తిరిగి ఇప్పుడు తల్లి పేరు తండ్రి పేరు రెండు మన సర్టిఫికెట్స్లో అపేర్ అవుతున్నాయి. అంటే ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంటుంది. అవును. కనుక ఇది చదవాలి ఇది చదవద్దు అనేది ఎందుకు పనికొస్తుంది. ఇంకొక మంత్రం చెప్పారు, సర్వదేవత గాయత్రి, సర్వగాయత్రి ఎవరైనా చదువుకోండి అని. ఆహా. అది దాంట్లో సర్వచైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, అక్కడ కూడా సుమారుగా అర్థాలు ఇవే. ఉమ్. ఇదైతే ఎవరైనా చదువుకోండి అన్నారు. అది ఎందుకు చదవకూడదు, ఇది ఎందుకు చదవాలి, సూర్యుడిని ఎవరి మాత్రం ఎందుకు ధ్యానించకూడదు, సూర్యకిరణాన్నే కదా. అవును. ఈ భర్గోదేవతల సహాయంతో ఆ సూర్యకిరణాన్ని మనకి అన్ని మన బుద్ధిని ప్రచోదనం చేయమని ప్రార్థిస్తున్నాం. అవును. కనుక దాంట్లో చెయ్యకూడదు ఒక అనేది వర్గం ఏమీ వాళ్ళు లేదు. చేయకూడదు అని ఏమీ లేదు. ఉమ్. ఎందుకు వచ్చిందో, ఒక 3 వర్ణాల వాళ్ళలో మాత్రమే ఉపనయనం అనేది ఉంది. ఆ ఉపనయన సందర్భంగానే ఉమ్. గాయత్రి మంత్రం చెప్పిస్తున్నారు. ఓకే. కనుక ఉపనయనం చేసుకోండి, యజ్ఞోపవీతం వేసుకోండి, గాయత్రి మంత్రం చెప్పుకోండి. ఈ రోజుకి కూడా వీటన్నిటినీ కూడా కాదని చిన్మయ మిషన్ వాళ్ళు, చిన్మయ ఆయన ఎంత చిన్మయానంద ఎంత గొప్ప పండితుడు, ఉమ్. సత్యసాయి సేవా సమితి వారు, ఆర్య సమాజ్ వాళ్ళు,
ఈ రోజుకి కూడా గాయత్రి మంత్రాన్ని అందరికీ సామూహికంగా ఉపదేశం ఇచ్చి వారందరి చేత లక్షల కోట్ల సార్లు చేయిస్తున్నారు. ఇది చేయండి ఉపదేశం మీకు లేనిదే రక్ష. చేయకూడదా అమ్మా ఈ మంత్రాన్ని? ఉమ్. ఉపదేశం ఏ లేనిదే చేయకూడదా? మంత్రమైనా అది ఎలా పలకాలో మనకి తెలియాలిగా, ఆ అక్షరాన్ని ఆ శబ్దం ఎట్లా పలకాలో తెలియాలిగా. అవును. టెక్స్ట్ అంటే ఎక్కడో ఒక చోట దొరికేస్తుంది. అవును. టెక్స్ట్ చూసి కూడా తప్పులు చదివే వాళ్ళు ఉన్నారు. వింటే ఒకసారి చక్కగా మనకి క్లారిటీ, ఏ సౌండ్ ఎట్లా పలకాలి అనే క్లారిటీ వస్తుంది కనుక గురువు ద్వారా. గురువు లేరు, మాకెవరు గురువు చెప్పనంటున్నారు. అలాంటప్పుడు చక్కగా మీకు దొరికిన ఇంటర్నెట్లోనే ఎక్కడో మంత్రాల పుస్తకాల్లోనే దొరుకుతున్నాయి కదా, రాసుకుని దాన్ని తీసుకెళ్లి దేవత ముందర పెట్టి ఆ దేవతే మీకు ఇస్తున్నట్లుగా భావించి అది కూడా చేయొచ్చు. ఓకే. చక్కగా గాయత్రి మంత్రం అందరిది, అందరికీ అందరి మేలు చేసేది, అందరికీ హితం కూర్చేది. అటువంటి దాన్ని వదిలిపెడితే ఎట్లా? ఇది ఏంటమ్మా ఫలితం ఏంటి? అంటే మనం ప్రతిదీ ఏది చేసినా ఫలితమే ఆశిస్తూ ఉంటాం కదా, అంటే అందరినీ రక్షించేది ప్రాణ అంతకంటే గొప్ప ఫలితమా? మన బుద్ధిని ప్రచోదనం చేస్తోంది. ఓకే. దాని ఫలితమే అది. మంత్రంలోనే ఉంది, నేను ఇది చేస్తాను అని. మన బుద్ధిని ప్రచోదనం చేస్తోంది. గయలు అంటే ప్రాణాలని చెప్పాను కనుక ప్రాణాలను రక్షిస్తుంది. ఏం కావాలి? బుద్ధి ప్రాణం, ఇవి రెండు ప్రాణం ఉండాలి. ప్రాణం ఉన్నా కూడా బుద్ధి లేకపోతే పనికిరాదు. అంతే కదా, అది కూడా కావాలి. ఇవి రెండు ఉంటే అక్కర్లేనిది ఏంటి? కనుక ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. నేను చెప్పేటటువంటి సవితా గాయత్రినే కాదు, ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. ఇంద్ర గాయత్రి మంత్రం ఉంది. మనం పూజలు చేసేటప్పుడు కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ చెప్పుకుంటున్నారా? శివుడికి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి చెప్పుకుంటున్నామా? తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇవన్నీ ఏంటంటే ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. ఆ దేవత మనని రక్షిస్తుంది. మీ కులదేవత ఎవరో, మీ ఇష్ట దేవత ఎవరో ఆ గాయత్రి మంత్రం వెతుక్కోండి, చదువుకోండి. ధన్యవాదాలు.